యా యా కొలంబస్ 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 ఎక్స్క్యూజ్ మీ మేడం సిగరెట్ ఉందా? స్టూపిడ్. నీ దగ్గర ఉందా? పోరా. ఎక్స్క్యూజ్ మీ సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బా మాట్లాడదావా బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులో ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్స్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? బై రోడ్ నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు, వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు, మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ గా చిత్రం అండి ఏంటి? పళ్ళు కొరుకుతావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా ఏంటి? చూడమ్మా, ఇందాక నుంచి అడుగుతాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగోడువా? నాకు మాట్లాడరా, నాకు మాట్లాడరా. ఏరా ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు సార్. అది చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే ఈ గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడచ్చు, బాగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను. ఓకే. బా బా నా కారా యాక్సిడెంట్ అయింది. నాకేం కాలేదు, కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో. మీ రాతలు చెబుతాం, మీ జాతకాలు ఏంటిది? ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వచ్చిందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా తమరి పేరేమిటి? నాకు తర్వాత, ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడు. నంబా చీను వారి పేరు మీద చీటిది. నందీరం బులచాతకరం ఒక మంచి తీ. పప్పారం బబ్రియాచారం మమల కాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నారదుడు వచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరుపితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిశ్చంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీర్చినంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంభ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా ఏంటి విక్రమ్? విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్వేత్. థ్యాంక్ యూ. అవును, నా బర్త్డే అని నీకెలా తెలుసు? నా పాస్పోర్ట్ లో ఉన్నది కూడా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదే. చూడు శ్వేత్, మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ వాటంతట అవే తెలుస్తుంటాయి. ఏ శ్వేత్, వాట్ హ్యాపెండ్? ఏంటి ఆలోచిస్తున్నావు? పార్టీకి అందరూ వచ్చారు, సీను కూడా వచ్చుంటే చాలా బాగుండేది. సారీ శ్వేత, ఈ అడవుల్లో సీనుని పిలవడం మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీయా? ఇట్స్ ఓకే. నీకు తెలిసినట్టు తనకి నా బర్త్డే అని తెలియదు కదా. ఏ శ్వేత, సీను ఏమన్నా విక్రమ్ అనుకున్నావా? నీ బర్త్డేని ముందే తెలుసుకుని సర్ప్రైజ్ ఇవ్వడానికి. శ్వేత్,
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేశాను. థ్యాంక్ యూ. విక్రమ్, ఒకసారి కరాపు. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఒక జీవిని నిజంగా ప్రేమిస్తే సీతాకోక చిలకలా దాన్ని స్వేచ్ఛగా వదిలే. అది నిన్ను ప్రేమించడం నిజమైతే తప్పకుండా తిరిగొస్తుంది. ఈ హోర్డింగ్ తప్పకుండా సీనే వేసింటాడు. ఫెంటాస్టిక్. తను మాట్లాడలేకపోయినా మీ పుట్టినరోజు గురించి ఊరంతా మాట్లాడుకునేలా చేశాడు. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ వాటంతట అవే తెలుస్తుంటాయి. శ్వేత్, పద పోదాం. నేను ఒకసారి సీనుని కలిసి వస్తాను. నాకు బర్త్డే విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సీను. నీకోసం నీ రూమ్కి వెళ్ళాను. ప్రతి పౌర్ణమికి నువ్వు ఇక్కడే ఉంటావని నీ ఫ్రెండ్స్ చెప్పారు. పున్నమి వెన్నెల్లో, సముద్ర తీరంలో ఇలా ఆలయ శిఖరం చూడడం రియల్లీ గ్రేట్ టేస్ట్. సీను, ఇంతకాలం నువ్వు బొమ్మలు చాలా అందంగా వేస్తావని నాకు తెలుసు. బిహేవ్ చేస్తుంటే దాన్ని నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావా? ప్లీజ్. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. నేను కాలేజ్ కి వెళ్తున్నాను. ఐ కేమ్ ఫస్ట్ ఇన్ మై కాలేజ్. నేను కాలేజ్ లో ఫస్ట్ వచ్చాను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాను. రే 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 ఫస్ట్ టైం ఇంగ్లీష్ లో 3 ముక్కలు నేర్చుకుంటున్నాం. 3 పచ్చాబద్దాలే. ఎందుకురా ఇంగ్లీష్ అలా రేప్ చేస్తావు? నిన్న శ్వేత విక్రమలతో బజార్కి వెళ్ళానురా. అక్కడ విక్రమ్ అచ్చం ఇంగ్లీష్ వాడులా ఎలా ఇంగ్లీష్ మాట్లాడాడురా. అందుకని నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేర్చుకుని మాట్లాడతాను. ఒరే, ఆ విక్రమ్ గారు ఇంగ్లీష్ మాట్లాడితే నీకేంటి, చైనీస్ మాట్లాడితే నీకేంటి? నువ్వు వెళ్ళి మాట్లాడగలవా? మాట్లాడతా. అయ్యో మామా, మర్చిపోయినరా మామా. సారీ సారీ రా, అసలు విషయం మర్చిపోయినరా. ఏ ఓసారి మాట్లాడు. నీకొచ్చింది ఒకే ఒక భాష కదరా, యూనివర్సల్ లాంగ్వేజ్. అందులో ఒకే ఒక అక్షరం ఉంటుంది. బే. అవును, విక్రమ్ పేరు చెప్పుకొని ఎందుకు అదోలా అవుతున్నావు? అది కదరా, శ్వేతకు విక్రమే సరైన జోడని నాకు తెలుసు, కానీ నా మనసు అందుకు ఒప్పుకోట్లేదురా. ఎవరొచ్చారో? శ్వేతరా. శ్వేత ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? నేను అయిపోయినరా బాబు. ఆ వేషాలే వద్దు. మాకు తెలియకుండా శ్వేతని ఇక్కడ రమ్మని చెప్పి మాతో నాటకాలు ఆడతావు. నన్ను నమ్మంటారా? నేను రమ్మని చెప్పలేదురా బాబోయ్. రే రే రే, నేను వచ్చి నాకు ఏదైనా మాట్లాడి కూర్చోబెట్టరా ప్లీజ్, లేకపోతే అయిపోతాను రా ప్లీజ్. రే గుర్తుపెట్టుకోండి రా, నేను మోగాడిని. బాబోయ్, శ్వేత కానీ బొమ్మలు చూసిందో నా మనసులో ఉన్న ప్రేమ తెలిసిపోతుంది. ముందు అర్జెంటుగా తీసేది. హాయ్ శ్వేత. హాయ్. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాం. పైనుంచి అసలు చూడలేదు తెలుసా? ఏంటి? అబ్బే ఏం లేదు, మీరు లోపల రండి. లోపల రండి. మీరు దారిస్తే కదా నేను లోపలికి ఓ వచ్చాను. ఐఎమ్ సారీ. వెళ్ళండి వెళ్ళండి.